చెప్పిరి. వారు అతనితో, ఐగుప్తు దేశం నుండి మమ్మేలా తోడ్కొని వచ్చిందివి, మమ్మల్ని చంపుటక ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పులతో చచ్చిపోవలేనని అని కోరిక అనేది. మోషే 50కు మొదలుపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును, ఇక కొంతసేపు ఉన్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. అంతటా 50 మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజకు ముందుగా నడిచిపోము. నీకు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడెదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇశ్రాయేలీయులు పెద్దలు చూచుచుండగా మోసే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీయులు జగడమాడుట చేతను వారు 50 మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు 50ను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా మెరీబా అని పేర్లు వచ్చెను. ఇది ఏలినవాని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినం చేసుకోవలదు. 2 ప్రభువుని సంతసముతో స్తుతించము. మన రక్షణ దుర్గమైన దేవునిని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుతూ ఆయన వినిపించుదుము. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినం చేసుకోవలదు. 2 శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనల్ని సృజించిన ప్రభువు ముందట మౌకారిడుదుము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరు హృదయములను కఠినం చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు అచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల హృదయములను కఠినం చేసుకోవలదు.